కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రభువారు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతిదీ ఆయనకి మహిమ. కాబట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క సన్నిధిలో ఆయన కృప మనకు అనుగ్రహించాడు. అలాగని చెప్పి అంతసేపు మాట్లాడతారు కాబట్టి ఈలోపు మన పని మనం చేసుకుందాం అనొద్దు. ఎందుకంటే కూటం పెట్టుకున్న కుటుంబీకులే కాదు, వచ్చిన వారందరి కుటుంబాలకి ప్రతి సందేశం ఆశీర్వదకరంగా ఉంటుంది. విన్నవారికి మాత్రమే, విననోళ్ళకి ఉండదు అనుకోండి. కాబట్టి విన్నారు అనే దానికి ఏంటంటే నేను ఎక్కడైనా ప్రశ్న అడిగితే వెంటనే ఆన్సర్ చెప్పాలి, అదనమాట. కాబట్టి అందుకే ఆ స్పీకర్ కొంచెం ఆ సెంటర్లో పెడితే బాగుంటుంది, ఇటు అటు వినబడుతుంది అని చెప్తున్నాను నేను. మరి ఏదేమైనా అంటే సౌండ్ వినబడడం కాదు, మాట అర్థం అవ్వాలి అందరికీ, అది. కాబట్టి నీకు అర్థమవుతుంది, నువ్వు పక్కన ఉన్నావు కదా, అందుకని 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చేయాలి. అలాగే మాట అర్థమైతే ఆ లోపల మాట్లాడుకోరు. ఆమేన్. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. అలా లెల్లు చెప్పేసి మళ్ళీ మామూలు అయిపోద్ది. రైట్, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక యాకోబు అదే పని చేశాడు. రైట్, కొంచెం మీ పాస్టర్ గారు చేదస్తం ఎక్కువ, అందుకని కొంచెం జాగ్రత్తగా ఓర్చుకోవాల్సిందే, మరి తప్పదు. ఎందుకంటే మేము ఎంత ప్రయాసపడి ప్రార్థనాపూర్వకంగా మీతో మాట్లాడడానికి, మీరు ఎంత ప్రయాసపడి వచ్చారు కదా, ఓ 2 ముక్కలు మోసుకెళ్తే బాగుంటుంది. ఏమంటావు శీలా? ఐపీసీలోకి వెళ్ళి ఎన్న పైన పర్లేదు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా వినాల్సిందే. స్తోత్రం చెప్పు. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పు. ఆడొక్కడే చెప్పాడు. ఓహో, వాడొక్కడే చెప్పాలి అంతే, మీరు చెప్పరా? నాకు కనబడదు, వాళ్ళకి కనబడతాను, నాకు వినబడదు కూడాను. ఓకేనా? ఇప్పుడు ఇంకా చాట్ అయిపోతుంది. ప్రభునందు ప్రియులారా, అదే అంటున్నాను. వందనాలమ్మా, వచ్చే భారతి. రైట్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనమందరం ఒకసారి లేచి నిలబడదాం. ప్రిస్కిల్లా కూర్చో, ఇలారా. ప్రైజ్ ద లార్డ్ రామ్ కుమార్, ప్రైజ్ ద లార్డ్ రాహిలమ్మ గారు. ఇంకెవరు వచ్చారు అక్కడ? హృదయ వచ్చావా? రైట్, మాతోనే వచ్చేది. నేనేమో ఇక్కడ మా జనం ఎక్కువ ఉంటారు కదా అనేసుకొని నేను నీకు ముందేమో నువ్వు వచ్చి అమ్మ అలాగా అన్నాను. రైట్, నువ్వు లేట్ అవ్వడానికి కారణం మేమేలే. ఓకే, డి షార్ప్ మైనర్. మనం అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం ప్రియులారా. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి చెప్తాం అందరం. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడదాం, ప్రభుని కనపరచుదాం కలిపి. హృదయం వినపడాలి గట్టిగా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. చేతుల పైకి ఎత్తుదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
మాట్లాడే దేవుడవు నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ సహించే సియోనులోన, అన్నీ సహించే సియోనులోన మాతో నుండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడవీవు. యేసయ్యా యేసయ్యా, చేతుల పైకి ఎదుగుదాం, ఇలా చేతుల పైకి దూపుదాం. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు. మమ్ము పెంచావు నీవు, మమ్ము పోషించావు నీవు. మమ్ము పెంచావు నీవు, మమ్ము పోషించావు నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో నుండే దేవుడవీవు, మాతో నుండే దేవుడనీవు. యేసయ్యా 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 యేసయ్యా, చెప్తాం బ్రదకరం. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడని రాయివి చెట్టువని కావు, మాట్లాడని రాయివి చెట్టువని కావు, మాట్లాడే దేవుడవు నీవు. మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన, చెప్తామా, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో నుండే దేవుడ నీవు, మాతో నుండే దేవుడ నీవు. యేసయ్యా
ప్రతి ఒక్కరు చెప్దాం, ప్రతి ఒక్కరు ప్రభుని కనపరచుదాం. అందరము ప్రభుని స్తుతించండి. చేతుల పైకి యేసయ్యా యేసయ్యా మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడి దేవుడవు నీవు, మాట్లాడి దేవుడవు నీవు, మాట్లాడి దేవుడవు నీవు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు ఎంతగానో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సర్వకాల సర్వావస్థల్లో మమ్మల్ని ఎరిగిన దేవుడు, మమ్మల్ని చూచుతున్న ప్రభుడు, నీ వంటి వారు మాకెవరున్నారు? కేవలం నీ కృప, కృతజ్ఞతలు. ప్రతి సందర్భాన్ని బట్టి నేను మహింపరచడం అది ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఒక ధన్యకరమైన పరిస్థితి అని నువ్వు ఎరుగుదు గనుకనే ఈ ఏర్పాట్లు మీరు చేస్తున్నారు. అన్నిటిని బట్టి మేము నిన్ను ఘనపరుస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మీ సేవకుల ద్వారా మాకు ఇచ్చిన ఆజ్ఞను మేము పాటించుటకు నీవు అనుగ్రహించిన కృపకై స్తోత్రం. ఈ మధ్యాహ్నం వేళ నీ ప్రజలను ప్రత్యేకంగా దర్శించు. చేరువచ్చిన సంఘమును ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి, దర్శించండి. సూటిగా నీ సేవకుని ముఖాంతరములోంచి మాట్లాడండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి ప్రియులారా, సర్దుకొని చక్కగా కూర్చోండి. ఇరుకైనా కొంచెం ప్లేస్ స్థానం ఇవ్వండి ప్రియులకి, అప్పుడు అంతా బాగుంటుంది. ఆమేన్. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా 13వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడాను, పిల్లవాని వలె ఆలోచించాను, పిల్లవాని వలె యోచించాను. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేశాను. ప్రభునందు ప్రియులారా, పౌలు గారు పలికిన ఈ మాట ఇప్పుడు మనం ఆ పిల్లతో చెప్పినా అంత అర్థం చేసుకోలేని పరిస్థితి. కాబట్టి ఈ మాటను ఎవరు తీసుకోవాలి? తల్లి తీసుకోవాలి. ఆడపిల్ల కాబట్టి ఆ పిల్ల గురించి శ్రద్ధ, ఆడపిల్లైనా మగ పిల్లడైనా ఎక్కడ చూసినా తల్లి మాత్రమే తీసుకుంటుంది ఎక్కువగా. అవునా? బాల్యం నుండి ఆ పిల్ల కడుపులో ఉన్నప్పటి నుంచి మొదలుకొని పిల్ల కానీ పిల్లోడు కానీ పుట్టిన తర్వాత పెంచి పెళ్లి చేసి పంపేదాకా, పెళ్లి చేసి ఇంకో పిల్లని ఇంట్లోకి తెచ్చుకునేదాకా ఆల్మోస్ట్ ఆ తల్లి సంరక్షణలోనే ఉంటారు పిల్లలు. మగ పిల్లోడైనా సరే అంతే పరిస్థితి, మనకు తెలిసిన విషయమే. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ రోజున మనం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లవాడినైనప్పుడు నేను పిల్లవాడిని చేష్టలు చేశాను అన్నాడు. ఇది ఆత్మీయ స్థితి గురించి పౌలు గారు మాట్లాడుతున్నప్పటికీ మరి ప్రభువునందు ప్రియులారా, భౌతికంగా కూడా పిల్లవాడి చేష్టలు పిల్లవాడు చేస్తాడు, నడి వయసులు చేష్టలు చేస్తారు, వృద్ధులు చేష్టలు చేస్తారు, యవనస్తులు చేష్టలు. ఆటోమేటిక్గా శరీర ఎదుగుదలను బట్టి, మానసిక ఎదుగుదలను బట్టి ప్రతి ఒక్కరూ చేసేటువంటి ఆ పని అదే, మనకు తెలిసిన విషయం. అందుచేత ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు పిల్లలు పుట్టినప్పటి నుంచి 2 ఏళ్ళు నిండేదాకా శిశువులు అంటారు. రాసుకోండి, ఆ పిల్లకి డైరీ పెట్టుకొని రాసుకుంటే వాళ్ళ నుంచి చెప్పే మాటలన్నీ కూడా దేవుడు ఆ బిడ్డకి ఆశీర్వదకరంగా మారుస్తాడు. లేకపోతే మీరు రాసి ఇవ్వండి. తర్వాత ప్రభునందు ప్రియులారా, మొట్టమొదట పిల్లలు పుట్టినప్పటి నుంచి, పిల్లలు గర్భంలో పడినప్పటి నుంచి పిండోత్పత్తి అంటారు. మొట్టమొదట పిల్లలు గర్భంలో పడినప్పటి నుంచి ఏమంటారు? పిండోత్పత్తి. అందుకే పిండముగా నేనున్నప్పుడు, ఇర్మియా గ్రంథం, ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 1 verse 4, I thought 4,
యిర్మీయా గ్రంథం చూడండి 1:4. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. అంటే గర్భంలో పడిన తర్వాతే రూపం అనేది ఏర్పడుతుంది. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఏమని, గర్భంలో పడకముందు నాన్న కడుపులో, గర్భం పడిన తర్వాత అమ్మ కడుపులో అని. స్తోత్రం చెప్పండి. ఏంటండి, గర్భంలో పడకముందు ఎవరు కడుపులో ఉన్నారు? నాన్న కడుపులో ఉన్నారు. గర్భంలో పడినప్పటి నుంచి అమ్మ కడుపులోకి వచ్చారు 9 నెలలు. అర్థమైందా? కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, రూపించబడక ముందు నుంచే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం గర్భంలో ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారు కూడా తన కష్టకాలంలో మాట్లాడుతున్నాడు. యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారు, మీరు జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయంలోకి వెళితే, మా అమ్మ గర్భంలో నన్ను ఎందుకు వేసావు అన్నట్లు దేవుడు నిందిస్తున్న యోబుగా మనం అక్కడ చూస్తాం. తను ప్రార్థన చేస్తున్న సమయంలో తీశారన్నమాట. ప్రభునందు ప్రియులారా, 3వ అధ్యాయంలో మాటలుంటాయి. అంటే నేను తల్లి గర్భంలో పడింది ఎందుకు అన్నట్టు తను ప్రశ్నించుకుంటూ దేవుడిని ప్రశ్నిస్తున్నట్టు మనం చూస్తాం. అంటే మనకు అర్థమైందా? మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది అని 103వ సంకీర్తన 14వ చరణంలో దావీదు శ్లాఘిస్తూ గానం చేస్తూ ఉన్నాడు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గర్భంలో పిండోత్పత్తి జరుగుతుంది మొట్టమొదట. రెండవ ప్రక్రియ ఏంటంటే, భూమి మీద కేరమని కేక వేసిన మరుక్షణం నుండి ఏమంటుంది, శిశువుగా పెరుగుతాం. ఎలా పెరుగుతామండి? మీరు మత్తయి సువార్తలో చూస్తే, ప్రభువునందు ప్రియులారా, మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఉంటుంది. ప్రభువారు జన్మించినారు, లూకా సువార్త అనుకుంటా 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, హేరోదు 2 ఏండ్లు నిండని శిశువులను లేక పసిపిల్లలను అనేటువంటి మాట అక్కడ రాశాడు. తలలు నరికించాను అని. అంటే శైశవ దశ అంటారు. ఇందాకే కాదు, మొన్నప్పటి నుంచో తమ్ముడు ఒక దశ దాటి మరో దశలోకి తీసుకొచ్చావు ఆయన అని. కానీ మొదటి దశ పిండం, 2వ దశ శైశవం, శిశువుగా జన్మించడం. 2 ఏళ్ళు నిండే వరకు ఆ బిడ్డ బ్రతికి బట్ట కడితే 3వ సంవత్సరం అంటూ వస్తే అప్పుడు శైశవ దశ తీరిపోయినట్లు. అంటే శిశువుగా తన జీవితాన్ని ముందుకి నింపుకొని ముందుకు తీసుకెళ్ళినట్లు. ప్రభునందు ప్రియులారా, దాదాపుగా 2 సంవత్సరాలు నిండే వరకు కూడా కొంతమంది పాలు తాగేటువంటి పిల్లలు మనం చూస్తాం. అది శైశవ దశ. ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు 6 నెలల వరకు కూడా పిల్లలు పాలు ఇవ్వడం కూడా తల్లులు కష్టమైపోయింది. గ్లామర్ లాస్ అవుతున్నారు, అంతేనా? కానీ 6 నెలలు, కనీసం 6 నెలలు తల్లి పాలు ఇస్తే ఆ బిడ్డకున్న ఆరోగ్యం ఇంకే బిడ్డకి ఉండదటండి. స్తోత్రం చెప్పండి. సంవత్సరం ఇస్తే ఇంకా మంచిది, చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది శైశవం అనేది. 3వ దశ ఏమిటి అనంటే బాల్యం. బాలుడు లేక బాలిక, బాల్యం. ఈ బాల్యం ఎప్పటి నుంచి అంటే 3వ సంవత్సరం మొదలుకొని 12 ఏళ్ళు నిండేదాకా బాల్యం. అర్థమవుతుందా? ఇవన్నిటిని కలిపి శిశువు, బాలుడు, ఇవన్నీ కలిపి ఏమంటారంటే ప్రభున బాల్యం. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది చైల్డ్హుడ్ లైఫ్. అంటే ఇంగ్లీష్లో చైల్డ్హుడ్ అంటారు. బాల్యములో మొదటి దశ శైశవం, అంటే 2వ దశ ఏంటి? బాల్యం. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, బాలుడు లేక బాలికగా ఇది ఆటపాటలతో గడిచేటువంటి సమయం. ఏం చెప్పండి అమ్మా? ఆటపాటలతో గడిచేటువంటి సమయం. అందుకే చాలామంది 4వ దశ చెప్తున్నాను వినండి. అదేమిటి అంటే, ప్రభునందు ప్రియులరా, కౌమార దశ. ఈ కౌమార దశ అనేటప్పుడు దానిలో యవ్వన దశ అని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవ్వన దశలో 2 స్టేజ్లు ఉన్నాయి. ఒకటి కౌమార దశ, 2 యుక్త వయస్సు. చెప్పండి. 1 కౌమార దశ, 2 యుక్త వయస్సు. ఎదగని వయసు. ఏది? 12 నుండి 19 ఏళ్ళు నిండే వరకు టీనేజ్ అంటున్నారు కదా. ఆ టీనేజ్ అనేది ఏం చెయ్యాలని తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ఏ పనైనా 12 ఏళ్ళు నిండిపోతే ఏముంటుంది? చెయ్యాలని
తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా ఉత్సాహంగా అన్నీ చేసేయాలనుకుంటారు. కానీ కొన్ని చేయకూడనివి ఉంటాయి. అది చెయ్యకూడదు, ఇది చెయ్యొచ్చు అని నేర్చుకునేటువంటి స్టేజ్ అది. అసలు వాస్తవానికి నేర్పేటువంటి స్టేజ్. జాగ్రత్తగా అర్థమవుతుందా? బాల్యంలోనే సమస్తాన్ని నేర్పమని బైబిల్ చెప్తుంది కదా. అందుకని ఆ బాల్యంలో ఆ 19 ఏళ్లలోపు ఏదైతే 19 ఏళ్ళు నిండిపోయేదాకా ఏదైతే నేర్చుకుంటారో వాళ్ళ జీవితాంతం అదే కంటిన్యూ అవుతుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. 19 ఏళ్ళు దాటిన తర్వాత ఏ పిల్లోడికి ఏ పిల్లకి కూడా నువ్వేమి నేర్పినా వాళ్ళకి పట్టించుకోరు, వినరు, ఎక్కించుకోరు. 19 ఏళ్ళ వయసు వరకు కూడా తల్లికి తండ్రికి కూడా పిల్లల మీద అథారిటీ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా చక్కగా వాళ్ళు వినేటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు తీసుకురావచ్చు. వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవచ్చు. వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఆ స్టేజ్లో విచ్చలవిడిగా వదిలేశారు అనుకోండి పిల్లల్ని, ఆ తర్వాత వాళ్ళు అదే అంటారు, బాలుడైనప్పుడు వంగకపోతే వంగకపోతే మానయ్య వంగన అంటే మొక్క అంటే ఆల్మోస్ట్ ఎదుగుతున్న మొక్క కదా. ఆ మొక్కని ఎలా వంచాలో అలా వంచవచ్చు కూడా, అవునా కదా. ఎదుగుతున్న మొక్కని ఎలా వంచవచ్చో అలా వంచవచ్చు మనం. అందుచేత ఆ స్టేజ్లో వంచకపోతే అది చెట్టు అయిపోయిన తర్వాత నువ్వు వంచాలన్నా వంచలేదు. అందుకని ఇప్పుడు మనకి యవ్వన దశలోకి వచ్చేసింది ఆడపిల్ల కాబట్టి అందరూ సరదాలు తీర్చుకోవడం మొదలు పెడతాం. వచ్చిన బాధ అది. ఆ కుటుంబీకులతో కనెక్షన్ ఉండదు. నేను కూడా కొన్ని అనుభవాలు ఫేస్ చేశాను. మీరే కదా, అంత బాధపడిపోక్కర్లేదు. ఎంత పెర్ఫెక్ట్గా మనం ఉండినా మన పక్కన ఉన్న వాళ్ళు, మన దేవుడి బిడ్డలు అనుకున్న వాళ్ళు కూడా కొంత సైతానికి అవకాశం ఇస్తారు. అందుకని కొంచెం అందుకే ఆత్మపూర్ణులు ఎవరో, ఆత్మీయులు ఎవరో జాగ్రత్తగా చూసుకొని మనం కార్యక్రమాలు చేసుకోవాలి. అవి అనుభవం నేర్పుతుంది మనకి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే మిక్స్డ్ ప్రోగ్రాలు ఏవి చేయకూడదు. అయితే అటు లేకపోతే ఇటు అంతే. అది తెలుసో తెలియక మన ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోయినప్పుడు మన ప్రభు మనల్ని చూస్తాడు. ఆమేన్. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. కానీ వాళ్ళకు కూడా ఎవరైతే వస్తున్నారో అన్యులకైతే తెలియదు, కానీ దేవుని బిడ్డలకి కొంత జ్ఞానం కలిగి ఉండాలి. అరే దేవుని బిడ్డలు వీరు ప్రభువులో పెర్ఫెక్ట్గా కొనసాగుతారు. వీళ్ళు కొనసాగినప్పుడు వీళ్ళని మనం బాధ పెట్టకూడదు, వాళ్ళని దుఃఖ పెట్టకూడదు, వాళ్ళ దేవుడిని మనం అవమానపరచకూడదు అన్నటువంటి జ్ఞానం అన్యులకు కొంత ఉంటుంది. కానీ మనలో ఉన్నటువంటి వాళ్ళకే కొంత అటు ఇటు కూడా కలిపేస్తూ ఉంటాం. అది సరి చేసుకోలేదు అనుకోండి, వాళ్ళకి మనం పెట్టే ఇబ్బంది వలన మనం ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. అది చాలామందికి తెలియదు. అర్థమవుతుందండి. మా పాప ఏమో ఏదో కార్యక్రమం చేసి వచ్చినప్పుడు ఆ ఫంక్షన్ ఏదో పెట్టినప్పుడు ఆ ఫోటో తీసినప్పుడు, అమ్మ వీళ్ళు డాడీకి ముద్దు పెట్టు, అయ్యగారు పాస్టర్ గారు మీరు ముద్దు పెట్టండి పాపకే. ఇదేంటి నాకు అర్థం కాదు. ఆడి ఫోటోగ్రాఫర్ ఆడి స్టిల్ ఏంటో నాకు అర్థం కాదు. బోధపడిందా? మనకు తెలియదు కదా, చెప్పినట్టు చేసేసాం అంతే. దానివల్ల ఎంత అనర్థం ఉంటుందో ఎవరికి తెలుసు. అర్థమవుతుందండి. చాలా పబ్లిసిటీ ప్రోగ్రాలు ఎక్కువైపోతున్నాయి ఇది పబ్లిసిటీ ప్రోగ్రాంగా చేయకూడదు ఇలాంటివి. అసలు నేను మా పాప ఫంక్షన్ పెట్టినప్పుడు దాదాపు ఆ అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత చాలా కాలం తర్వాత ఒక నెలకు ఎప్పుడో ఫంక్షన్ పెట్టాం మేము. పెట్టినప్పుడు పాస్టర్ గారికి అందరికీ అఫీషియల్గా అప్పుడు నిన్న వచ్చారు కదా ఆ టీము, అప్పటికి నేను ఆ టీంలో మెంబర్ని కాబట్టి చాలామంది ఉండేవారు, 100 మంది ఉన్నారు. ఆ రోజు అనౌన్స్ చేశాను, ఏమనంటే అయ్యగారులు మీరు అందరూ రావాలి, ఐపీసీలో ప్రోగ్రాం పెట్టాను నేను, స్తుతి కోటం కృతజ్ఞత కోటం అని. అప్పుడు ఒక అయ్యగారు, ఆయన నాకు ఎంతో ఇష్టడు, మొన్న వచ్చాడు ఆయన అదే మన రాబర్ట్కి ట్రైనింగ్ ఇచ్చాడు కదా, ఆయన నాకు క్లాస్ ఇచ్చాడు ఫోన్ చేసి, అయ్యా మీకు మాట చెప్తాను వినండి, కన్న తండ్రికి కూడా ఈ సంగతులు తెలియకూడదండి, మీరు లోకానికి ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు, మీరు పాస్టర్ గారులమే కాదని అనం, కానీ అందరూ ఒకలాంటి వాళ్ళు కాదు. అసలు ఎందుకు ఆడపిల్లకి ఆ మర్యాదలు అన్నీ మనం ఎందుకు చేయాలి? మరి మగపిల్లవాడికి మీసాలు వచ్చినప్పుడు ఎందుకు చేయట్లేదు? మరి మనం మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు మగపిల్లవాడికి 12 ఏళ్ళు వచ్చినప్పుడు మీసాలు రావాడికి, వాడు పెరగట్లేదా? ఆడపిల్లకి ఎందుకు ఎంత అడవిడి చేయాలి మనం? అది మగపిల్లవాడికి కూడా చేయాలి మనం. ఏమంటారు కదా? అందుకని ఇది లోక మర్యాదను పాటించకూడదండి. ఇటువంటివి వయసు క్రమం చెప్పిన ఒక ఋతుక్రమం, ఒక పద్ధతి అంటూ జరుగుతుంది, ఆ పద్ధతులు జరుగుతాయి. అంతకుమించి మనం లోకస్తులకు పెద్ద అడవిడి చేసుకుని పబ్లిసిటీ చేసుకోవడం వల్ల సైతాన్ గడికి అవకాశం దొరికేసి. మా పక్కన ఒక ఆమె, మా తమ్ముడు నేను భోజనం చేసాం ఆ మీటింగ్లో, ఆవిడ పిలిచింది. ఆవిడ ఏదో మా దగ్గర ఎక్కడికి వెళ్తుందో చర్చికి మొత్తానికి వెళ్తుంది.
మరి వాళ్ళు పిలిచిందో లేదో తెలీదు. నా దగ్గరికి 10 సార్లు పిలిచింది. అయ్యగారు వచ్చి మీరు అక్కడ వాక్యం చెప్పి పాటలు ప్రార్థన చేసి వెళ్ళాలండి. సరే వచ్చేనని నేను రెడీ అయిపోయి 2 గంటల ముందు కూర్చున్నాను. ఎప్పుడు మన దగ్గరికి లేట్గా వస్తాను, కానీ అక్కడ మాత్రం ముందేరుగు. బయట వాళ్ళు కదా, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలి కదా. ప్రైజ్ ద లార్డ్. దాదాపు గంటన్నర కూర్చున్నాం. తమ్ముడిని ముందు వార్తాహారుడిగా పంపించాను. వెళ్ళి తమ్ముడు ఒకసారి అక్కడ వాతావరణం చూసారండి. ఇంకా మేము చెప్తా ఉండండి అన్నారు. మొత్తానికి కనిపెట్టి మొత్తానికి వెళితే ఆడికి వెళ్ళిన తర్వాత ఇదిగో అయ్యగారు వాళ్ళు వస్తున్నారు, సినిమా పాటలు అవి అని చెప్పింది మైకోడికి. మైకోడు చెప్తే ఆడు చిరకాల సేతుడా అమ్మ బాబు వేసాడు పాట. సరే మొత్తానికి అలాగే వేసాడు. వెళ్ళిన తర్వాత మరి అయ్యగారు మీరు పాటలు పాడండి, ప్రార్థన చేయండి అంటుంది ఈ పిలిచిన ఆమె. పాట పాడడానికి ఇక్కడ మైక్ లేదమ్మంటే ఆడు మొత్తానికి ఎక్కడికి వెళ్ళాడు. ఇది అవి కదా దుబ్బుకులు కదా అవి, దానిలో మైకులు ఎక్కడ ఉంటాయి. మరి పోనీ మందని పట్టుకెళ్ళిపోదాం. పోనీ నేను అన్నాను తమ్ముడు మనం పట్టుకెళ్దామంటే అక్కడ మైకులు ఉంటాయి లేండి అని అన్నాను నేను. అనేటప్పటికి ఆ మైక్ దగ్గరికి వెళ్తే ఆ మైక్ పట్టుకొచ్చాడు, ఏదో అతుకులు మైక్ పట్టుకొచ్చాడు. అది వినపడదో సావదో, ఏదో పాటలు వేస్తే ఆ పాటలు ఆపేయమన్నాడు. పక్కోడు ఆపేసాం. ఆపేసాక ప్రార్థన చేయడం, ఇంకా వాక్యం చెబుతామని నిలబడ్డాను. స్టేజ్ ఎక్కువ మంది ప్రార్థన చేసి వాక్యం చెబుతాను. అందుకే జనం రాలేదు అయ్యారండి, ఇంకా ఆగండి అంది కాసేపు అక్కడ అన్న తర్వాత కూర్చున్నాను. జనం వచ్చిన తర్వాత ఇప్పుడు మొదలెట్టాను. మొదలు పెట్టమంటే స్టేజ్ మీదకి వెళ్ళి మనం ఊరుకోం కదా, మరి 2 మాటలు దేవుడి మాటలు చెప్పాలి కదా, ఏదో అటు ఇటు దేవుడి బిడ్డలు అంటున్నారు కదా. అందుకని మొదలెడితే అయ్యారు త్వరగా ప్రార్థన చేసి భోజనాలు టైం అయిపోయింది అంటుంది. ఏసయ్యా క్షమించిన ఆయన ఇంకెప్పుడు రాకూడదు బాబు ఇలాంటి చోట్లకి. మొన్న 3 నెలలు అయిందా, 3 నెలలు 4 నెలలు అయింది ఈ సంఘటన జరిగి. అర్థమైందా? గుడ్ న్యూస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కానుక కూడా ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి. ఏమి ఇవ్వలేదు? చెప్పట్లేదేంటి? ఓహో రేపు పొద్దున్న మేము ఇవ్వక్కర్లేదు అయితే అన్నట్ట. కానుక ఇవ్వలేదమ్మా. ఆ తర్వాత ఎవరితో అందంట, అయ్యగారికి నేను ఇంటికి వచ్చి కానుక ఇస్తానని. ఇప్పుడు వరకు కనబడలేదు. ఆ రోజు 10 సార్లు తిరిగింది వెళ్ళిదాకా. అందుకే పిలిచి ఉండదు అలా అయ్యగారిని వాళ్ళ సంఘాన్ని. ఏమంతేనా? స్తోత్రం చెప్పండి. 2 జల్లి పైకి దేవుని స్తోత్రం చెప్తారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా అడవిడి. ఇక మేము అక్కడ కూకుని ఉన్నాం, సినిమా పాటలు వేసేస్తున్నారు, గెంతేస్తున్నారు. అమ్మ నాయన నమస్కారం నాయన, ప్రభుకి స్తోత్రం. వద్దు, మనకు వద్దు. నిన్న ఒక సిస్టర్కి మేము ఫోన్ చేస్తే అందులో ఏదో పాట వచ్చిందంట. ఈ లైన్ కలిపినామంటుంది. మంచి విశ్వాసం అంటుంటే పాపం నా నీతి సూర్యుడే పాట పెట్టుకుందామంటే అది యాక్టివిటీ అవ్వకుండా ఏదో పాట అయిందంట. ఆవిడంటుంది అమ్మ వాళ్ళ అబ్బాయి అన్నాడు, సమంత పాట కదక్క, అమ్మ నీకు ఇష్టమైన పాట కదమ్మా ఉంచేసుకోమ్మా అన్నాడంటే కొడుకు. వీళ్ళిద్దరు మంచి విశ్వాసలే. అమ్మ బాబోయ్. అప్పుడు నేను చెప్పాను సమంతకే ఒక బ్రతుకు లేదు, ఆమెకేసరికి బ్రతుకు లేక ఎటో వెళ్ళిపోతుంది, ఏదో అయిపోయింది. ఇప్పుడు ఆవిడ పాట నువ్వు నేనేం చేస్తావు ముందు తీసే అన్నాను. స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు? సమంత యమంత గమంత డబ్బుల కోసం ఏవేవో చేసేవాళ్ళు గోళ్ళు ఎందుకు మనకి? మనం ఈ లోక మర్యాద చొప్పున మన పిల్లల్ని పెంచకూడదండి. చాలా జాగ్రత్త. కౌమార దశలో మొదట అడుగుపెట్టినప్పుడు అది బాల్యంలో, ఆ యవ్వన దశలో కౌమార దశ అనేది మొదటిది. ఆ ఏజ్లో మనం ఎంత పెర్ఫెక్ట్గా, ఎంత బంగారం పెట్టామా, వెండి పెట్టామా, లేదా బాగా ఇప్పుడు ఇందాక అమ్మాయి బాధపడుతూ ప్రభా సరి అయిన వయసులో జరగాలి ఆయన. ఎప్పుడు పుట్టిందా పిల్ల? మాట్లాడండి. ఎప్పుడు పుట్టింది? 2013. ఇప్పుడు ఎంత? 2025. 12/7 నడుస్తుంది, మొదలైంది. అసలు శరీర తత్వాన్ని బట్టి లేకపోతే మనం తీసుకున్న ఆహారం బట్టి కూడా కొన్ని ప్రక్రియలు అటు ఇటుగా జరుగుతాయి. మా పాప విషయంలో అయితే 15 ఏళ్ళు వచ్చినా సరే అందరూ గొడవే, ఆడవాళ్ళందరూ. అర్థమవుతుందా? మా ప్రేమ్ కుమార్ దగ్గర పాప ఉండేది, మా చెల్లెలే కదా. ఆ అమ్మాయికి పాపం చాలా ఏదేదో వైద్యం చేయించారు. దాదాపు 16-17 ఏళ్ళు దాటిపోయి అనుకుంటా కదా. మనం అనుకుంటాం అంటే అది అయితే కానీ అది కాదా అన్నట్టు. మా పిన్నికి అయితే అటువంటి మర్యాదలు ఏమి లేకుండానే చచ్చిపోయింది, వయసు ముసలైపోయి. తెలుసండి, మా చిన్నాన్న భార్య. మనము వీటిని బట్టి కాదని లెక్కలేయడం, వీటిని బట్టి కాదు. ఇప్పటికీ కూడా పిల్ల ఆడుకునే వయసే. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఏదో పెద్దదైపోయింది. వీళ్ళందరూ ఏం చేస్తారు? మేనమామకి ఇస్తావా, లేదా అప్ప కూతురికి ఇస్తావా, తమ్ముడు కొడుకు ఇస్తావా ఏంటి? నాకు ఈ లెక్కలేంటో నాకు అర్థం కాదు. ఇంకా ఆ పిల్లలకి ఏంటంటే సైతాను బొద్దులన్నీ వచ్చేస్తాయి.
వాళ్ళకి లేనిపోయిన తలంపులు వచ్చేస్తాయి వాళ్ళు ఎదురుగా వీళ్ళు మాట్లాడడం వల్ల. అర్థమవుతుందా? మగపిల్లడు అంత ఎదురుగా, మగపిల్లడు ఎదురుగా ఆ మాటలు ఏం మాట్లాడరు. ఆడపిల్ల కొంచెం ఇది స్టేజ్ మారిందంటే చాలు మొదలెడతా ఉంటారు. అర్థమైందా? ఇంతవరకు ఎలా జరిగిపోయినాయి. ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు ఎవరికైనా ఆడపిల్లలు పుట్టవచ్చు, పుట్టిన వారు ఉండొచ్చు, లేదా మీ తాలూకాలు కావచ్చు. జాగ్రత్త జాగ్రత్త, రోజులు బాగోలేదో. దేవుని బోధ, దేవుని క్రమశిక్షణ. ఎస్తేరు గురించి మనకు తెలియంది ఏముంది? మొర్దెకై ఎలా చెప్పాడో అలాగే అక్కడ చేసింది, అంతే కష్టం. ఎక్కడికి? షూషాన్ కోటలోకి వెళ్ళకముందే అందమైన ఆడపిల్లలు పట్టుకొచ్చేయండి అంటే అప్పుడు మొత్తం అన్ని కన్యకలందరినీ కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఇక వద్దన్నా కాదన్నా సరే ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకు? రాజుగారికి ఒక భార్య కావాలి, అందులో ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. స్వయంవరం మన ఆదివారం నాడు ఎక్కడో చోట స్వయంవరం జరిగిందంట. ఏది స్వయంవరం అంటే? సెలక్షన్స్. వికలాంగులు పెళ్ళిళ్ళ కంట కొన్ని బ్యాచ్లు అక్కడ పెట్టారంట. ఒక ఆయన పెడితే మన దగ్గరికి వచ్చిన ఒక ఆమె ఫోన్లో నాకు చెప్పింది. చెబితే నేను అన్నాను సర్లేమ్మా అన్నాను. అది ఏంటంటే సెలక్షన్ అంట. ఆమె ఏం చెప్పింది తెలుసా? పెళ్లి చేసుకున్నవారు సంవత్సరం కూడా కాపురం చేయకుండా ఇడిపోయారండి అయ్యారు అన్నది. ఏవి? ఈ సెలక్షన్స్లో, ఈ స్వయంవరంలో. మీకు అర్థమవుతుందా? అందుకని ఈ రోజున ఏం చెప్తున్నాను నేను, దేవుని యొక్క సన్నిధిలో ఆ ఎస్తేర్ని సెలెక్ట్ చేసుకోవడానికి, అంటే ఎస్తేర్ని కాదు, తనకు నచ్చిన భార్య కావాలని రాజు కోరుకోవడం కొరకు అమ్మాయిలందరినీ తీసుకెళ్ళి ఆ కోటలో బంధించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు అన్నీ కూడా, డెకరేషన్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ భార్యగా అతనికి అవ్వాలంటే ఒక రాత్రి అతనితో గడపాలి. ఆ అమ్మాయిలందరూ కూడా అలా గడిపేసి వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ ఎస్తేరును ఆమె వైపు దండం చేయి చాపి ఆమెను పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడంట రాజు. దానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ వాళ్ళు ఇచ్చినవి ఏవి తీసుకోలేదంట. నాకేమీ వద్దండి, నేను ఇలాగ సాధారణమైన యువతగానే ఉంటాను. మనం ఏమనుకుంటామంటే అదెట్టియాలి ఇదెట్టియాలి. ఇక్కడ రాగానే ఏదో తెద్దామనుకున్నానని వాళ్ళ అక్కతో వాళ్ళ చెల్లి చెప్తూ ఉంటే అవన్నీ ఎందుకులేమ్మా, మనం దేవుని మర్యాద పాటిద్దాం అందా వీళ్ళమ్మ. మీకు అర్థమైందా? అంటే మీ ఏం బోధపడుతుంది? మనం పిల్లల్ని పెంచే విధానం, వాళ్ళ జీవిత విధానం మనం ఎంత క్రమంలో పెట్టేయాలని మనం పెట్టలేమండి. దేవుని యొక్క వాక్యమే మనిషిని క్రమంలోకి పెడుతుంది. 119వ కీర్తన 9వ చరణం నుంచి మనం చదివినప్పుడు కంఠస్థమే అందరికీను, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి అని దేనిని వారి ప్రవర్తన వాక్యమును బట్టి ఆ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుట చేతని. తండ్రిగా ఎన్నో కోరికలు మనకుంటాయి. ఆత్మీయంగా పెంచాలి, అలాగుండాలి, ఎస్తేర్లో పెంచాలి, రూతమ్మలో పెంచాలి, అలా పెంచాలి, ఇలా పెంచాలి అని ఉంటాయి కోరికలకు. దీనాలకు ఎవరు ఉండకూడదు అని కోరుకుంటాం. కానీ చాలామంది దీనా అని పేరు పెడతారు. అందుకే నేను కొన్ని పేర్లు పెట్టను బైబిల్లో. శాంసన్ ఒకడు, దీనా ఒకటి, ఇలాంటి పేర్లు పెట్టడానికి ఇష్టపడను నేను. బచ్చేబా ఏం లేదు. స్తోత్ర చెప్పు, నువ్వేమనుకోకు, స్తోత్ర చెప్పండి. ఎందుకంటే బచ్చేబా లేకపోతే సొలొమోను ఎక్కడి నుంచి వస్తాడు? ఏర్పాటు చేసుకున్నాడు కదా ఆవిడ్ని. ఆమేన్. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అక్కడ వాక్యమును బట్టి ఆ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవడం వల్లే. చదువుదాం, కిందకి అలా చదువుకుంటూ వెళ్దాం ప్రియులారా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడచి తిరిగినియొద్దు నాయన అని భక్తుడు గానం చేస్తున్నాడు. ఈ పాట రాసింది ఎవరు? ఈ 119వ కీర్తన రాసింది ఎవరు? హూ రోట్ దిస్? యజ్రా. ప్రభునందు ప్రియులారా, భక్తుడైన యజ్రా రాసిన కీర్తన 119వ కీర్తన అండి. ముందుకెళ్దాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంతే. ఎస్తేరు అంత మన ఇండియా ఒక చిన్న ఊరు లాంటిది, ఇలా పిఎం పాల్ లాంటిది అనమాట మన ఇండియా అనుకుందాం. పోనీ ఏది 127 సంస్థానాలలో ఒక సంస్థానం మన ఇండియా అండి. ఎస్తేరు మహారాణిగా పరిపాలించింది మన భారతదేశాన్ని. అందుకే ఎస్తేరు గ్రంథంలో 2 సార్లు బైబిల్
పేరు రాయబడింది బైబిల్లో. మన భారతదేశం హిందూ దేశం అని రాయబడింది. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో కూడా రాయబడింది. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అటువంటి స్థితిలోకి ఆమె అమాంతంగా వెళ్ళిపోయిందా? లేదు. బాల్యం నుండి తల్లిదండ్రులు లేనటువంటి ఆ పిల్లను మొర్దుకాయ అనేటువంటి పినతండ్రి అంటారు, కొంతమంది అన్న అంటారు. మొత్తానికి అతను పెంచిన ఆ విధానం, ఆ పెంపకం, అతడు పెంచిన ఈ పిల్లలు పెరగాలి కదా చెప్పు చేతల్లో. వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. యేసు క్రీస్తు అనేటువంటి దేవుడిని, యేసు ప్రభువుని ఈ లోకంలోనికి రక్షకుడిగా, మన విమోచకుడిగా రావడానికి సాధనంగా ఎన్నుకున్నటువంటి ఆ కన్య, పేద కన్య, ఆమె మరియకు ఏ కపటం తెలియదు. ఆవిడ దేవుడిని ఆరాధించడం, దేవుని సన్నిధిలో ఆమె 16 ఏళ్ళ పిల్ల. ఆ పిల్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందండి. ఈ రోజున యేసు ప్రభు సువార్త ప్రకటన చేయడానికి ధ్యేయంగా పెట్టుకోవాలి. మగ పిల్లవాడు పుట్టినోడికేమో ఖర్చు ఉండదంట, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకేమో పెద్ద ఖర్చు పెట్టేయాలంట. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసయ్య తన కృపనికి అనుగ్రహించాడు, మనం స్తుతిస్తాం అంతే. మంచి ఆలోచన చేశాడు జోసెఫ్. నాతో ఒక మాట పంచుకున్నాడు. చర్చిలో పెద్ద చేయరేద్దామని ఇది అన్నాడు. ఏదో అంటే నేను అన్నది అయితే అదే, మీ ఇంటి ముందు టెంట్ పెట్టి అందరూ దేవుని స్తుతిద్దాం పోన్లే అని అన్నాను. కానీ ఆ తర్వాత దేవుడు వాళ్ళకి ఆలోచన ఇచ్చాడు, ముందు నా దేవుని స్తుతించాలి నా ఇంట్లో ఈ విషయాన్ని బట్టి. 3 వారాలు కూటాలు జరిగినాయి చూసారా? 3వ వారం కూటం అవ్వగానే ఆశీర్వాదం. మీరేమనుకుంటున్నారు? మన పిల్లలు తగిన సమయంలో ఎదిగితే అది ఆశీర్వాదం అండి. వయసు ప్రకారం, ఇప్పుడు ఏమే చిన్నపిల్లగా ఏమి ఎదగలేదు, టైం ప్రకారమే దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైగా దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఒక క్రమశిక్షణలోనికి ఆ పిల్ల రావాలి కాబట్టి, ఆ పిల్ల ఒక భయభక్తులు దేవునిని వెతకాలి కాబట్టి, అన్ని స్థితులను బట్టి కొంచెం భయం కలిగి ఉండడానికి, ఆటపాటలు ఆ స్థితిలోంచి ప్రభు మార్పు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పిల్లలు సైతం, నెలల పిల్లలు సైతం రేపు చేయబడుతున్నారు. అందుకు మన అండర్లోకి, మన స్వాధీనంలో మన పిల్లలు మన ఆధీనంలో ఉండాలంటే దేవుడు ఆయన అనుకున్నట్టే తీసుకొస్తాడు. 2 చేతుల పైగా దేవుని స్తోత్రం చెప్తాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని బోధలో, దేవుని శిక్షణలో మన పిల్లలను మనం పెంచేటువంటి పరిస్థితులు ఉండాలి. అపోస్తుల కార్యాల గ్రంథం మనం చూసినప్పుడు అక్కడ 20వ అధ్యాయంలో అనుకుంటాను, ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తికి 4 కూతుర్లు ఉన్నారంట. ఎంతమంది అమ్మా? 4 కూతుర్లు ఉన్నారంట. 4 daughters. ప్రభునందు ప్రియులారా, ఆ 4 కూతుర్లకి ఒక వరం ఉంది, అది ప్రవచన వరము. దే వర్ ప్రొఫెసైడ్. ఎవరిని గురించి? ప్రభువుని గురించి ప్రవచిస్తారు వాళ్ళు. 7 అంటే ఎవరు? 7 ఆ 7 ఎవరు? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో చూస్తే 7 గురించి ఉంటుంది. అక్కడ వాళ్ళు వండి వడ్డించడానికి వంటల కమిటీలో ఒకడు, అది 7 అంటే అంతే కదా. స్తోత్రం చెప్పండి. 7లో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు సువార్తికులు, యు ఆర్ ఎవెంజలిస్ట్. హూ? జోసెఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ ఆర్ పార్ట్నర్ ఆర్ వైఫ్. జోసెఫ్ అండ్ ఎస్తేర్, యు ఆర్ యాన్ ఎవెంజలిస్ట్. మీరు సువార్తికులు, దేవుని పాటలు పాడుతున్నారు, దేవుని కొరకు ప్రకటిస్తున్నారు పాటల ద్వారా, కాబట్టి మీరు సువార్తికులు. కాబట్టి సువార్తికుడికి అయినటువంటి ఫిలిప్పుకి కన్యకలు, మళ్ళీ 4 కూతుర్లు ఎవరంట చెప్పండి? ఈ మాట వినాలండి. కన్యకలుగా అనేటువంటి మాట, కన్యకలుగా అనేటువంటి మాట. ప్రభునందు ప్రియులారా, అంటే పెళ్ళి అయితేనే భార్య శ్రీమతి కాదు. తన కన్యత్వాన్ని కాపాడుకోకపోతే పెళ్ళి కాకముందు కూడా కన్యత్వాన్ని కోల్పోయినట్టే. అడ్డదిడ్డంగా వ్యవహారాలు చేస్తే, మగవుడైనా సరే ఇష్టానుసారంగా వేషాలు వేస్తే, ఏదో పెద్దల గౌరవాన్ని కాపాడుకోవడానికి ఏమో చేసేస్తాం కానీ అయిపోతాయి కానీ మర్యాదలు. కానీ నీ కన్యత్వాన్ని యేసయ్యకు చెప్పినట్లు కాకుండా ఎక్కడైనా వ్యర్థంగా ఉపయోగించడానికి ప్రయాసపడ్డారనుకో ఎవరైనా కానీ, చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని ఆ క్రమశిక్షణలోనికి తేవాలి. కన్యకలుగా ఉండాలి. కన్యకలు అని అంటే ఇంకే పురుషుడిని ఎరగని వారు, ముట్టని వారు అని అర్థం అండి. స్తోత్రం చెప్తారా? అది కానీ పెళ్ళి కాకపోతే కన్య కాదు.
పెళ్ళి కాకముందు పెళ్ళికి తర్వాత వచ్చే వేషాలన్నీ వేస్తే పెళ్ళి ఇక కన్యత్వం ఏముంటుంది? మగవాడికైనా ఇంకా ఆ యొక్క యవ్వన కాలం ఏముంటుంది? పాడైపోయినట్టే, శీలం చెల్లెళ్ళు అవుతారు. యేసు ప్రభు అది ఇష్టపడలేదు. మీకు అర్థమవుతుందా? 2 చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఎప్పటి ముచ్చట అప్పుడే, ఎప్పటి ఆలోచన అప్పుడే జరగాలి. కొంతమంది పెళ్ళిళ్ళు చేయకుండానే యవ్వనస్తులైన తర్వాత వాళ్ళ బంధువులు, రక్త సంబంధులకు ఏం చేస్తారంటే, ఇది నీ పిల్లంరా, సూపర్గా సినిమాలకి షికార్లు తిరిగి వచ్చేయండి అని వాళ్ళు వీళ్ళు కలిపేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ సరదాలు తీరిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నేను చేసుకోను అని పెడతారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసండి? చాలా చోట్ల మనం ఇవే చూస్తున్నాం. అందుకని ఈ రోజున యేసు ప్రభు నీకు నేర్పుతున్న పాఠం, కన్యకలుగా ఉన్నటువంటి 4 కూతుర్లు ఉన్నారు. దేవుడిని ఎరగని వాళ్ళకి, యేసు ప్రభుని ఎరగని వారికి ఈ వేషాలన్నీ ఉంటాయి. వాళ్ళని వదిలేయండి, వాళ్ళ సంగతి మనకొద్దు. నువ్వు దేవుని ఎరిగిన దానిగా, నిజమైన ప్రభు, నిజమైన రక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడిని ఎరిగినటువంటి బిడ్డగా నీ క్రమాన్ని నువ్వు నీ పిల్లలకి అలవాటు చేయాలి. అంతే. లోక మర్యాద అది ఎంత దూరం పెడితే అంత దీవెన వస్తుంది. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. ముందుకు వెళ్ళిపోదాం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఆ ఇంట్లో ఉన్నారు. వారు ప్రవచించేటువంటి వారు. ఎన్నో వచనం చదివావు? 21వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తల కార్యాల్లో వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కృప మనకు అనుగ్రహించి నేర్పుతున్నటువంటి సంగతి ఏంటంటే, మన పిల్లలను దేవుని భయభక్తుల్లో పెంచేటువంటి పరిస్థితి కావాలి. అది మనం అందరం అలవాటు చేసుకోవాలి. రాత్రి ఒక అమ్మాయిని వాక్యం చెప్పమంటప్పుడు ఒక తల్లి జయకుమారి గారు అని మన కాన్ఫరెన్స్లో ఉంటుంది. ఆ అమ్మాయి, ఆ తల్లి గారు ఎంత మాట్లాడుతుందో తెలుసా అమ్మాయి గురించి? చిన్న పిల్ల అయినా దేవుడు ఎంత బలంగా వాడుకుంటున్నాడు, ఆ అమ్మను కన్న తల్లి ఎంత ధన్యురాలు అంటుంది. ఆ అమ్మాయి 27 ఏళ్ళ అమ్మాయి పెద్దోళ్ళు చెప్పనటువంటి వాక్యాలు చెప్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఆ తల్లి ప్రభువునందు భయభక్తులు కలిగి ఆమెను అలా పెంచింది కాబట్టి ఈరోజు ప్రభు కోసం అలా వాడుపడుతుంది. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎవరము అనేటువంటి సంగతి, మనం ఏమిటి అనే సంగతి, అసలు పేదరికం ఉండదండి. ఏమీ లేకపోయినా పేదరికం ఉండదు ప్రభుతో ఉంటే. ఇందాక అబ్బాయి చెప్పాడు, పేదరికం అనేది ఎప్పుడు వస్తుంది? అన్నీ కలిగి ఉన్న పేదరికమే. ఎందుకంటే కడుపు నిండా తినలేము, కంటి నిండా అనుభవించలేము. అవునా కదా? ఎందుకు? నీకు ఎన్నుంటే ఏ లాభం? నువ్వు కడుపు నిండా తింటే మళ్ళీ రోగాలు. అది అప్పుడు పేదరికం కాదు. ఉన్నది సంతోషంతో తినాలి, అనుభవించాలి. దేవునికి స్తోత్రం. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పు. గంజి అయినా సరే హ్యాపీగా తాగాలి, అది ఆశీర్వాదకరమైనది. యేసయ్య నిన్ను ప్రేమించి ఆయన కృపతో నింపి ఈరోజు మాట్లాడుతున్నాడు. సో కౌమార దశ దేవుని అందరి భయభక్తులు. బైబిల్లో ఒక యువతి మనకు తెలుసు, దీన ఆమె పేరు. ఆమె ఏం చేసిందంట? ప్రభునందు ప్రియులారా, ఆమె ఏం చేసిందంట? ఇదిగో ఇక్కడ ఉన్నాం కదా, మా నాన్నోళ్ళు ఇక్కడ ఏం చేశారు? మకాం పెట్టారు కదా. కాబట్టి ఈ రాజ్యంలో, ఈ దేశంలో నాకంటే అందమైన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే మిస్ వరల్డ్, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఈమె పోటీ పెట్టుకోవడానికి వెళ్ళిందంట, ఉన్నది పోగొట్టుకోవడానికి. పోనీ ఆమె పోగొట్టుకుంటూ పోయింది, కుటుంబ పరువు పోయింది. ఇంకక్కడ తాగిందా? ఆ దేశస్తులు చాలా మర్యాదస్తులు, మంచోళ్ళు, వాళ్ళందరినీ చంపడానికి కారణమైంది, వాళ్ళందరినీ హత్య చేయడానికి కారకురాలైంది. చిన్న పొరపాటు ఎంత ప్రమాదకరంగా మారిపోద్దో ప్రియులారా. అందుకని నన్ను చూడు, నా అందం చూడు, ముక్కు చూడు, ముక్కరే చూడు, ముక్క అందరం చూడు అన్నట్టు యెషయా గ్రంథంలో చెప్పబడింది ఏంటి? 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. చాలామంది, ఇందాక ఈ సహోదరికి ఏమనుకోకమ్మా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పాను, ఆమెకి సౌండ్ రానిటువంటి వేసుకొచ్చి అమ్మ కాలు కానీ చెప్పాను. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఏమేసి రావాలా? హలో, కాలుకి కానీ చేతులకు కానీ మీరు తప్పదని వేసుకుంటే కనుక సౌండ్ వినపడకుండా వేసుకోండి. అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. నేనంట ఒక రోజునంటే ఏంటమ్మా ఈ సౌండ్ అన్నానంట, అన్యురాలు వచ్చిన ఆవిడని ఇలా ఆపేశారట. జాగ్రత్త,
సరే, వాళ్ళకి తెలియదు. నేను పాస్ట్ గారిని కాబట్టి నాకు కనపడదు కాబట్టి సౌండ్ వచ్చింది కాబట్టి అడిగాను అనుకో. ఆపేస్తారండి దేవుడి సన్నిధి రాకుండా? దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని పిల్లలకి ఇది నేర్పుతాం, అన్యులకు కాదు. అన్యులకి తెలియదు, అది పొరపాటో తప్పో ఒప్పో తెలియదు. కానీ దేవుని ప్రజలకి ఇది క్రమం, అది నీకు వాక్యానుసారమైన క్రమం. మీరు ఇప్పుడు వాక్యం చదువుతున్నారు, చూడండి అది అక్కడ ఏముందో. మరియా కాదు, మరియు నువ్వు బాగానే చదువు, నేను అన్నాను. మరియు చదువు నీకు మారిపోయింది ట్రాన్స్ఫర్. చదువు. మరియు యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతో నడుచుచు ఏమంత బైబిల్లో తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. అర్థమైందా? ఇంకా తర్వాత ఏం జరుగుతుంది వద్దులేమ్మా, అదంత స్టోరీ మనకు ఇంక వద్దులే, అక్కడ వరకు చాలు మనకి. స్తోత్రం చెప్పండి. తర్వాత చదువుకోండి మీరు మాత్రం, ఇక్కడ చదివించలేదని ఏమనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది అన్యజనంగా అటు ఇటులో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు మన వల్ల. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దాం. ఈ యేసుప్రభు దగ్గరికి వస్తే ఇవన్నీ వదిలేయాలి బాబు, ఎందుకని? అందుకే కదా చాలామంది యేసుప్రభు దేవుడని నమ్మినా నువ్వు తెలిసిన రారు. అందుకే రారు. ఎందుకని వాళ్ళ పాపాలు వాళ్ళ శాపాలు అన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడకే యేసుప్రభు దగ్గర రారు. అనుమానం ఏమాత్రం లేదు. మనం కూడా ఒకప్పుడు అంతే కదా, మనం చేస్తున్న తప్పని తెలియక మనం ఆయన అంటిపెట్టుకో ఆ ప్రభు దగ్గరికి వస్తే ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలి అన్నట్టు వచ్చేవాళ్ళం కాదు. కానీ మనం రాకపోయినా మనల్ని ప్రేమించి మన ప్రభు ఆయన చేయి పట్టుకొని తీసుకొచ్చేసాడు. ఆయన కనికరవలో మనం ఉన్నాం, లేకపోతే నరకానికి పోయేవాళ్ళం కాదంటారా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వింటున్న వాళ్ళకి కూడా ఆయన కనికరవలో ఉన్నారు కాబట్టి ఈ మాటలు వినే అవకాశం మీకు ఇచ్చాడు యేసుప్రభు. ఇప్పుడే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే మతం కులం కాదు మార్చుకోవాల్సింది, బ్రతుకు మారిపోతుంది. ఎవడి జీవితాలు ఎవరు మార్చలేడండి. ఎన్ని మందులు వేయండి, రోగాలు మార్చగలమా? తగ్గించగలమా? తగ్గించలేము. ఎన్ని బోధలు చేయండి, ఎన్ని సిస్టమ్స్ చెప్పండి, వాళ్ళ జీవిత విధానాన్ని మార్చగలమా? మార్చలేము. కానీ హృదయాన్ని మార్చగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం చెందించాడు, మూడో దిన సమాధిని గెలిచి లేచాడు. ఆయన నమ్ముకున్న వారు, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరూ తీసుకెళ్ళడానికి త్వరలో రాబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు తన కృపనికి అనుగ్రహించాడు. ఈరోజు జోసెఫ్ ఏదో ఆ పిల్ల ఆడపిల్లని మీరు అనుకోరు, నాకు తెలుసు, మేము అనుకోం, మనకు తెలుసు. కాబట్టి మిగిలిన వారు మనవలు కూడా అనుకోకూడదు, వాళ్ళు దేవుని బిడ్డలు అంతే. స్తోత్రం చెప్పండి. ఆడపిల్ల మగపిల్లవాడు కాదు, దేవునిలో బ్రతికితే, దేవుని కొరకు బ్రతికితే, దేవుడు బ్రతికిస్తే వారు దేవుని పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 14 మనం చూసినప్పుడు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు అనబడతారు. ఆత్మచేత, దేవుని ఆత్మచేత నడిపించడం అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని వింటున్నాం అంటే అర్థం ఏంటి? ఆయన ఆత్మ నడిపించుకొచ్చి మనకు వినిపిస్తున్నాడు కాబట్టి నడిపించబడిన వారు. నువ్వు దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1 వర్స్ 12. త్వరగా తన్ని అందరు అంగీకరించిరు వారందరికీ, అనగా ఎవరి నామము? తన నామమునందు విశ్వాసముందు ఉంచిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుడిని దేవుడిగా నమ్మితేనే దేవుడి బిడ్డవవుతావు. రోజుకొక పేరు పెట్టుకుంటే దేవుడి బిడ్డవు కావు. అర్థమైందా? ఒకే నిజరక్షకుడైన ఉన్నవాడైన దేవుడు యెహోవా ఎప్పుడు పడితే అప్పుడు ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. ఆ ఉన్న దేవుడు, ఆ ఉన్న అవతారం, కోటి సూర్యులు తేజస్సు కలిగిన ఆ దేవుడు, ఆ తేజస్సుతో మన దగ్గరికి వస్తే మనం తట్టుకోలేము. బూడిద కూడా కనపడదు. ఒక్క సూర్యుడిని ఇప్పుడు మనం లోపల నుంచే తట్టుకోలేకపోతాం ఈ వేడికి. అర్థమైందా? మరి అటువంటిప్పుడు ఆ సూర్యుడి వేడి, కోటి సూర్యులు, అలాంటి సూర్యులు వేడి తట్టుకోగలవా నువ్వు? బూడిద కూడా కనపడదు. అటువంటి మహోన్నతుడైన గొప్ప దేవుడైన దేవుడు
నజరేయుడైన యేసుక్రీస్తు అనే నరావతారిగా ఈ భూమి మీదకి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం భవస్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ప్రతి మనిషి యొక్క పాపం పోవాలంటే ఈ భూమి మీద ఒక పరిశుద్ధ మానవుడు రక్తం చెందించాలి. రక్తం చెందిస్తే కానీ పాప విమోచన లేదు, రక్షణ లేదు, క్షేమం లేదు. లేకపోతే నరకాగ్నే. మనం పెడితే పెళ్ళి, లేకపోతే చావు కోరేదే ఈ విధానాలన్నీ కూడా మనకు తెలిసినవి. కానీ మన చావును తప్పించేవాడు, ఆ తప్పించిన కొరకు తాను చావు పొంది ఆ చావును జయించి సమాధిని గెలిచాడు యేసుక్రీస్తు అనే నరుడు. సజీవుడైన దేవుడైన అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభునందు ప్రియులారా. అందుకని ఈ రోజున ఆ సజీవుడు యేసుని రక్తంలో కడగబడిన బిడ్డలు. ఇప్పుడు యేసుక్రీస్తు బిడ్డలు అంటే ఇప్పుడు జోసెఫ్ కూతురు అయినంత మాత్రాన ఆ పిల్ల ఇంకా దేవుడి బిడ్డ అవ్వలేదు. కేవలం దేవుని బిడ్డల యొక్క పిల్లలు అంతే, అంతవరకే, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు యుక్త వయసు వచ్చినప్పుడు, నిజంగా యవ్వనవస్థ ఆలోచన, మంచి చెడ్డ వివేచన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందుతేనే. అందుకే చాలామంది చూడండి, దేవుని పిల్లలైన పిల్లలు ఎక్కువ బాప్తీసమాలు ఇవ్వరు. దేవుని పిల్లలకే బాప్తీసమాలు ఇవ్వడానికి ఇష్టపడరు, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. ఎందుకని తెలుసా? అమ్మో ఎవడొస్తాడో అంటే, ఎవడొస్తాడేంటి అంటే, ఎవరికి ఇస్తావు నువ్వు తీసుకెళ్ళి, నన్ను అర్థం కాదు. స్తోత్రం చెప్పండి. జేపీటీసీ టీంలో ఒక ఆమె ఉంది. ఆమెకి ఏదో సంబంధం గురించి మాట్లాడితే ఈ మధ్య ఒక కొత్త పాస్టర్ వచ్చాడు. ఆ పాస్టర్ రాత్రి అంటున్నాడు, ఒక హిందువు ఉన్నాడు, పెళ్లి చేసుకుంటావా అంట. ఏంటట? ఒక హిందువు ఉన్నాడట, పెళ్లి చేసుకోవాలంట. యుఎస్ఏలో ఉన్నాడట, అమెరికాలో. నేను ఆ రుచి ఏంటో, ఆ వాసన ఏంటో నాకు తెలియదండి అయ్యగారు. నాకు దేవుడి బిడ్డ ఉంటే చెప్పండి అండి. ఏమమ్మా నువ్వు మార్చుకోవచ్చు కదా అంట. ఎవరు మాట్లాడుతున్నాడు? పాదిరి. మాదిరిగా ఉండవలసిన పాదిరి మలినం అంటించడానికి ఇష్టపడుతున్నాడు. బోధపడిందా? యేసు ప్రభు బిడ్డలు మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నమ్మదగినవాడు. ఆయన కృప నీ మీద ఉంది. నీ పిల్లలను నువ్వు చూస్తావు అని ఆశీర్వాదం ఇస్తున్నాడయ్యా. తప్పకుండా జరుగుతుంది. ఆ రోజున మనం ముగిస్తూ ఒక సందేశం మాట్లాడాడు ప్రభు మనతో, మీకు గుర్తుంది. మా కుమార్తెలో నగరునికై చెక్కబడిన మూల కంబాల వలె ఉన్నారు, మూల స్తంభాల్లాగా ఉన్నారు. అంటే కుమార్తెల గురించి ఎంత ఆధిక్యత చూడండి, ఎంత ప్రాధాన్యత చూడండి. ఆ అమ్మాయి రాణి, ఎస్తేర్ రాణి, దేవుని బిడ్డ కనుక మొదటి నుంచి ఆ తల్లి ఏం పేరమ్మా? మీ ఏం పేరు? ఎస్తేర్ రాణి తల్లి పేరు నరసమ్మ. ఏసైనా పేరు పెట్టలేదా? పోలే, మంచిది. నరసమ్మ ఆ పిల్లని, అంటే ఇప్పుడు పిల్ల కదలేండి, పిల్లల తల్లి, ఆమెను పిల్లగా ఉండేప్పుడు అలా పెంచింది కాబట్టి జోసెఫ్కి ఆశీర్వాదం వచ్చింది. స్తోత్రం చెప్తారా? లేకపోతే ఇంతకంటే గొప్ప వాళ్ళు దారి తప్పారు. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విశ్వాసం, జోసెఫ్ తల్లి విశ్వాసమే కాదు, ఆ లెక్కలో మాట్లాడితే అతనికి మ్యారేజ్ అయ్యేటప్పటికి ఆ తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అటువంటప్పుడు ప్రభువునందు ప్రియులారు, మీరు జ్ఞాపకం, చాలా మంచి విశ్వాసం అండి జోసెఫ్ వాళ్ళమ్మ. దైవజేకులు, సేవకులు అంటే ఎంత గౌరవం నాకు తెలుసు. అందుకని అటువంటి ఆ తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి స్థానంలో తన భార్యను ప్రభు పంపించాడు. ఇస్సాకుకు దుఃఖ నివారణ అయిన ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం మనం చదివినప్పుడు ఆ మాటలు కనబడతాయి ప్రియులారా. అంటే దుఃఖ నివారణ చేయడం కొరకు అంటే ఏంటి? అమ్మ పోయిందని ఒక 10-20 రోజుల్లో, నెల రోజుల్లో పెళ్లి చేసుకున్నంత మాత్రం దుఃఖ నివారణ కాదండి. అంటే తన జీవితంలో ఇక దుఃఖం అనేది చూడకుండా ఉండడం కొరకు ఆశీర్వాదకరమైన బిడ్డను ఎస్తేర్ను పంపించాడు. అది నిజంగా బ్లెస్సింగ్ అండి. ఈ రోజున మనకి ఏం జరుగుతోంది ఏమండి? పెళ్లి కోసం బాప్తీసం ఇచ్చేసి అమ్మాయిలు పెళ్లి చేసేస్తున్నాం, లేదా అబ్బాయిలు పెళ్లి చేసేస్తున్నాం. ఆ జాడ్యం, ఆ జబ్బు ఇంకా పోవట్లేదు, అంటుకుంటుంది గట్టిగాను బంకలాగా. యువతలోడు ఎంత విశ్వాసమైన మగోడు ఆడది లాక్కెళ్ళిపోతుంది అటు. ఇటే ఉంటుంది ఉన్నట్టు ఉత్తిదే.
చాలా చూస్తున్నాం ఇలాంటివి సంఘటనలు. ఈడు కూడా బలహీనుడు అనుకో, ఇంకటే ఇట్లేదు. ఇక అర్థమైందా? దేవుని పిల్లలు దేవుని పిల్లల్నే బలపరుచుకోగలరు. అన్యులు బలపరుచుకోవడానికి కష్టం. బంధుత్వం కోసం, రక్త సంబంధం కోసం ఏదేదో చేసేద్దామని అంటించుకుంటే అవుతుంది. ఇటీవల గత సంవత్సరం, ఈ సంవత్సరం మొదట్లోనే ఎస్తేరమ్మని తల్లి చనిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ కోంట, ఆవిడ మనకు తెలుసు. ఆవిడ ఏం చెప్పిందో మీరు విన్నారు మన సాక్ష్యంలో. అయ్యా పిల్ల విశ్వాసేనండి అమ్మగారు, వాళ్ళందరూ అన్యులండి అంటే అందట, మా కులస్తులు దొరక్కపోయినా పర్లేదు, వాళ్ళు ఏ కులస్తులైనా పర్లేదు, కానీ కుటుంబం దేవుడి బిడ్డలైన వాళ్ళని తీసుకురండి. స్తోత్రం చెప్తారా? అటు ఇటు మిక్స్డ్ ప్రోగ్రామ్ చేస్తే ఇలాగే ఉంటాయండి. ఎటు బ్యాలెన్స్ సెట్ అవ్వదు. ఈరోజు మీ ఇద్దరు కుటుంబ ఆరాధన పొద్దున లేచి చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. మళ్ళీ రాత్రి పడుకునే ముందు తన వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటాడు, మళ్ళీ వాక్యం చదువుకుంటాడు. తన టైం టేబుల్ ఉంటుంది. ఆ టైంలో మనం ఎవరు చేసినా మాట్లాడు, అవన్నీ చేసుకుంటాడు. ఇప్పుడు వచ్చారేంటి పాస్టర్ గారు అని అంటుంటాడు అప్పుడప్పుడు. చాలా మంచిది. అవన్నీ చేసుకుని మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు. ఇలా చేసుకుంటున్నారు కాబట్టి మీ పిల్లలు ప్రభువు విడిచిపెట్టేవాడు కాదు, దేవుని ప్రేమించేవాడిని అని ఇందాక నా దేవుని కృప వలనే సమస్తం జరుగును అన్నారు కదా. నిజం. ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. ఏ టయానికి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆయనకి తెలుసు. మీరు భయపడొద్దు అంతే. మేము కూడా అనుకున్నాం. ఎందుకో తెలుసా, నా భార్యకి ఉద్యోగం వచ్చిన తర్వాత మేము ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉన్నాం. అద్దెలు కట్టుకోవడే కష్టం. ఆ టైంలో ఆ పిల్ల అలాగ అయినప్పటికీ మేము అనుకున్నాం ఈ పిల్లల భవిష్యత్తు అయ్యాలి కానీ ఏం మన గురించి మనం ఆలోచించక్కర్లేదు, ఆయన చూసుకుంటాడు. నేను ఎక్కువ ఆలోచించేవాడిని కాదు, కానీ పాస్టర్ కదా, లేడీ కదా, ఆవిడ తలంపులు అలాగే పిల్లల గురించి ఆలోచన ఎక్కువ ఉండేది. ఈ పాస్టర్ గారు వెనక ముందు చూడడం, అందరికి పెట్టేస్తూ ఉంటాడు, ఏది పెడితే పెట్టేస్తూ ఉంటాడు. ఇతనికి ఇవ్వడం మానేద్దాం అని కొంతకాలం నాకు ఇవ్వడం మానేసింది. అర్థమైందా? అది పెద్ద గొడవ. అంటే పాపం ఆవిడ ఆలోచన ఆవిడది. స్తోత్రం చెప్తారు గట్టిగా. కానీ నా ఆలోచన ఏంటి? ఆయన చూసుకుంటాడు. ఈ రోజున చేయగానే అప్పుడు పెట్టాము, ఇప్పుడు పెడుతున్నాం. వెనక చూడలేదు మేము. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెనక ముందు ఆలోచించం మేము. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పండుగలు చేసామంట 5 రోజులు. అందరూ చెప్పుకుంటున్నారట. ఏవి? జనవరి మీటింగులు. ఏంటి వాళ్ళు 3 రోజుల పండుగలు అయితే మనకి 5 రోజుల పండుగలు. స్తోత్రం చెప్పండి. యేసయ్య తన కృప మనకు అనుగ్రహించి నడిపిస్తున్నాడు. అంతే. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మనం పెంచుదాం. పిల్లల తరమున ఆశీర్వదించబడిన పిల్లలుగా ఉండాలండి. ఆశీర్వదించబడిన పిల్లలుగా ఉండాలి. నిజంగా ఆ కొడుక్కి ఆ ఎస్తేరానమ్మ జిఎంసి బాలయోగ్ మేనకోడలు చేసింది. వాళ్ళు క్యాస్ట్ పరంగా అయితే ఎస్సీ వాళ్ళు. ప్రభునందు ప్రియులారా, ఈవిడ కోంట ఆవిడ ఎప్పుడైతే చెప్తుంది. కానీ ఆ తల్లి చనిపోయే వరకు ఒక కంటి రెప్పలా కాపాడుకుందాం. తెలుసండి, ఆవిడకి షుగరే పాపం. ఆ కోడలకు కూడా ఆరోగ్యం బాగోదు. అయినా ఒక కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించింది. మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలుగా పెరిగితే ఆ క్రమశిక్షణ వస్తుందండి. ఎక్కడికి వెళ్ళినా ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా వాళ్ళ అబ్బాయి అనేటువంటి సాక్ష్యం మన పిల్లల గురించి రావాలి. ఈ లోక సంబంధంగా ఫలానా క్రికెటర్ అంటే ఫలానా పేరంటే ఏమన్నా మీకు అర్థమైందా? మన ఆంధ్రాలోంచి వెళ్ళాడు అని ఫస్ట్ సెంచరీ కొట్టాడని పెద్ద అడవిడి అయిపోతే ఏమనుకోకండి. ఆ 7 కొండలకి దండం పెట్టుకున్నానండి అన్నాడు. మరుసటి రోజు డక్ అవుట్ అయిపోయాడు. ఏమనుకోవద్దు. మనం ఇది కాదు. మన దేవుడి బిడ్డల విషయంలో అపజయమైన విజయమైన ఆనందమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య తన కృప అనుగ్రహిస్తున్నాడు. అంతే. అర్థమైందా? పిల్లగా తన చేష్టలను క్రమపరచడానికి దేవుడు నీకు ఇంకా బాధ్యత పెంచాడు. నువ్వు అంతటి నువ్వు పెంచలేవు, నీ అంతటి నువ్వు కాపాడలేవు. దేవుని వాక్యం ప్రొద్దున లేవగానే సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం వాక్యాన్ని కంఠాహారంగా కంఠభూషణంగా ధరింపచేయాలి. సామెతల గ్రంథం అంతా ప్రతిరోజు యవనస్తులు చదవాలండి. నేను అనుకుంటూ ఎందుకు ఈ సామెతల గురించి ఇంత విజయంగా ఇలాగ అడుగుతారు అనుకుంటే ఈ మధ్యకాలం నేను అది పెట్టుకున్నాను. చదువుతుంటే అర్థమవుతుంది. యవ్వనస్తులకి సామెతల గ్రంథం కీర్తనల కంటే ప్రాముఖ్యమైన గ్రంథం యవ్వనస్తులకి
సామెతల గ్రంథం ప్రతిరోజు అయిపోయాక మళ్ళీ 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 చదివించాలి. రోజుకు ఒక అధ్యాయమైన యవనస్తులు చదవాలి. అప్పుడే తల్లిదండ్రులకు విధేయులు అవుతారు, అప్పుడే దేవునికి లోబడతారు, అప్పుడే సంఘానికి కట్టుబడి ఉంటారు, అప్పుడే దైవజనుడిని గౌరవిస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లేచి నిలబడదాం. యేసయ్య తన కృపనికి అనుగ్రహించాడు. ఆ బిడ్డను దీవించడానికి ఇష్టపడ్డాడు. దీవినే ఆ బిడ్డే కదా, ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా, మీరు కూడా నీ బిడ్డ ఎంత ఉద్యోగం చేయని, ఎన్ని రూపాయలు తెచ్చిపెట్టినాయి, ఎన్ని వెండి బంగారాలు సంపాదించి, వజ్ర వైడూర్యాలు సంపాదించినాయి, కానీ సాక్ష్యం చెడిపోతే దానికి బాధ్యురాలి నువ్వే. ఒకవేళ తెలుసో తెలియకో అతిక్రమాలు జరిగి ఉన్నా ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టుకుంటే, నీ పిల్లల విషయంలో నువ్వు ఏడిస్తే ప్రభు కూడా అదే చెప్పాడు నీకు. ఏమని? అమ్మలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మా పిల్లకు ఉద్యోగం రాలేదు, మా పిల్లవాడికి ఉద్యోగం రాలేదు, మా పిల్లకు పెళ్ళి అవ్వలేదు, ఇది కాదు. నరకానికి పోకుండా రక్షించిన ఆయన, నీ సన్నిధిలో ఉంచిన ఆయన. మందిరానికి వచ్చి కానీ బైబిల్ చదువు, మందిరానికి రాగానే ప్రార్థన చేయవే, వెళ్ళి నిలబడు అంటే ఏం నిలబడిపోతారు? వారం అంతా ఎక్కడ ఉండి సైతాన్ని రాణిస్తాడు. ఏదో విగ్రహం వస్తుంది అంతే చర్చికి, అర్థమైంది? ఏమొస్తుంది? విగ్రహం వస్తుంది, బాడీ వస్తుంది, మైండ్ రావట్లేదు, అక్కడే ఉంటుంది. ఎందుకని? వారమంతా అందులో ఉంటాడు కదా, అందులో ఉంటుంది కదా. దేవుని యందు భయభక్తులు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ప్రభుతో మాట్లాడదాం. ఒకసారి ఎవరికి వారి ప్రభుతో మాట్లాడండి. మీ పిల్లల గురించి తర్వాత సర్దుద్దురు ఏదైనా ఉంటే ముందు కళ్ళు మూయండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రత్యేకంగా దర్శిస్తున్నాడు. బిడ్డ, యేసయ్య నిన్ను ప్రేమించి ఆయన కృప నీకు అనుగ్రహించాడు. జ్ఞాపకం చేసుకో. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. తల్లిగా నువ్వు వాక్యం ఉంచుకున్నావు, లోపల తండ్రిగా నువ్వు వాక్యం ఉంచుకున్నావా? అలాగైతే నీ పిల్లలు ఉంచుకుంటారు. వాళ్ళకి నువ్వు నేర్పగలుగుతావు. నువ్వు చేయకుండా వాళ్ళని, నువ్వు సెల్ ఫోన్లు అవి ఇవి చూసుకొని చాటింగ్స్ చేసుకొని పిల్లల్లో క్రమంలో ఉండమంటే ఎలా ఉంటారు? సినిమాలు చూస్తూ వాళ్ళని చూడొద్దంటే బాగుంటుందా? సీరియల్ చూస్తూ వాళ్ళు చూడొద్దంటే బాగుంటుందా? ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? సంఘానికి ముఖ్యమైనటువంటి వాళ్ళు యూత్. ఆ యూత్ పెర్ఫెక్ట్గా ఉంటే ఆ చర్చ్ బాగా బలంగా ఉంటుంది. దైవజనుడిగా, కాపరిగా ప్రభు నా నోట్లో ఉంచిన మాటలు మీతో చెప్పడం జరిగింది. ప్రార్థన చేస్తావా? యేసయ్య నీతో మాట్లాడాడు. ఎవరికొరు కళ్ళు మూయండి. ఒక్కసారి ప్రభుతో మాట్లాడండి. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఒకరు వర్తమానం అందరి హృదయాల్లో ఫలించేలాగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. వాక్యము ద్వారా నాతో సూటిగా ప్రభు మాట్లాడాడండి. నేను ఆ ప్రకారం చేయడానికి తీర్మానం చేసుకున్నాను. ఈరోజు నా పిల్లల విషయంలో, నా కుటుంబ విషయంలో నేను అలా చేసుకుంటున్నాను. కాబట్టి నా తోటి సహోదరులకు కూడా ఆ వాక్యం అలా ఫలించాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను. ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడని చెప్పి అన్నవారు స్వరమెత్తి గట్టిగా ప్రార్థన చేయండి. మీకు మైక్ అందిస్తారు. తండ్రి, సమాధానకర్త దేవా, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, 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 వేలాది దోతులతో కొనబడను మా రక్షకుడు, మా విమోచకుడు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడు ప్రభా. నా తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు లేనిదే మేము సున్నా ప్రభా. నైనా మేము ఎందుకు పనికిరాను ప్రభా. నువ్వు పనికొచ్చే పాత్రగా వాడుకున్నావు తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, సమయం గడియ అన్ని వేళలా మీ సన్నిధిలో ఉంచి నా ప్రభా. నా తండ్రి, అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో సమయాన్ని ప్రభా, ఈ మధ్యకాల సమయంలో ప్రభా ఆశపడే ప్రాణాలు తృప్తపరుస్తానని చెప్పి అన్నా. ప్రయాసపడే జనులారా నా యొద్దకు రండి అని చెప్పి అన్నా. అయ్యా, నీ పాదాల దగ్గరకు వచ్చి అన్నాం దేవా. ఆశపడి నాయన కుటుంబాన్ని ప్రభా మీరు దీవించారు తండ్రి. అయ్యా మీకు వందనాలు 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 తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. వాళ్ళ హృదయాలు చూసినవాడు, వాళ్ళ
ఆశలు చూసినవాడు ప్రభా, అలంప పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభా, మీకు వందనాలు తండ్రి. మీకు ఏవిచ్చి రుణమ తీర్చగలం ప్రభా. కుమార్తె కుమారుడు ప్రభా, నీ పాదాల దగ్గర ఎంత మొరపెట్టారో ప్రభా, మరణం ఎరిగిన దేవుడు ప్రభా. అయా నా తండ్రి, ఇదే నా ఇలాగ నీ సేవకులతో నీ సంగమతో ప్రభా, అయా నిన్ను స్తుతించి గణపరిచి ప్రభా, నువ్వు ఈ మధ్యలో ఈ గృహములో ఉన్నావని మేము నమ్మి విశ్వసిస్తున్నాం ప్రభా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఈ వాక్యం నాయనా నీ సేవకుల ద్వారాగా ప్రభా నూతన వాక్యం అప్పగించి ఉన్నావు తండ్రి. అయా నా తండ్రి, వాక్యం ప్రతి ఒక్క హృదయములో ఫలింపు చేయండి ప్రభా. కానీ నిజంగా నా కుటుంబంలో మీరు అలా చేసి అన్నావు తండ్రి. నాకు కూడా ప్రభా ఒక దినాన్ని నా బిడ్డల కోసం నేను ఎంతో దుఃఖపడ్డా. కేవలం నీ కృపతోటి నీ దయతో ప్రభా ఈ స్థితిలో ఉంచవంత కేవలం నీవే ప్రభా. నా తండ్రి, నీకేమిచ్చి రుణమ తీర్చగలం ప్రభా. అయ్యా నా తండ్రి నాయనా, అయ్యా నా తండ్రి, అలాగే కుటుంబాన్ని కూడా మీరు వాడుకుంటారని నమ్ముచున్నాం. అయ్యా జ్ఞానం కలిగిన స్త్రీలు దేవా తన ఇల్లు కట్టుకుంటుందని చెప్పి అన్నా ప్రభా. అయ్యా ఎస్తేరు ప్రార్థన వలగా ప్రభా ఆ కుటుంబంలో మీరు అలా ఫలింపు చేయండి ప్రభా. మీరే సహాయమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపా కనికిరం ఉంచండి ప్రభా. మీ దయా కిరీటం ఉంచండి ప్రభా. నీ సేవకులు యేసుని ఎత్తునం ప్రభా. అయా ఫలింపు చే సహాయమును దయచేయండి తండ్రి. ఈ గృహానికి నూరంతులు వెయ్యంతులుగా మీరు ఆశీర్వాదం ఇవ్వండి. అయా కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. అయా ఇరుగు పొరుగు వారికి కూడా ప్రభా నీ మాట ఎవరి హృదయంలో పడినప్పటికైనా ప్రభా అయా ఫలించే తీగవలుగా మీరు నాయన మొలికించండి ప్రభా. మీ సహాయమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ కృప చూపించండి, మీ దయా కిరీటం ఉంచండి ప్రభా. మీరిచ్చిన బిడ్డలు ప్రభా నా తండ్రి ఏపక ఎంత పిండాన్ని మీరు ఏర్పాట్లు చేసి ప్రభా జ్ఞానముతో బుద్ధితో తెలివితో ప్రభా మీ సన్నిధిలో నడిపిస్తారని నమ్మి విశ్వసించి మీ పాదాల దగ్గర పెడతాను తండ్రి. కుమార్తె నాయన ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ప్రభా ఎదగనంది మీ జ్ఞానము కలుగు చేయండి ప్రభా. ఇదో బుద్ధి జ్ఞానం నా ప్రభా. అయా నా తండ్రి, నీ జ్ఞానముతో కుమార్తెని మీరు బలపరచండి తండ్రి. నీ సన్నిధిలో ఎక్కువ పడే వరకు ఉంచండి ప్రభా. మీ సహాయమును దయచేయమని, మీ కనికిరం ఉంచమని, మీ దయాకిరీటం ఉంచమని ప్రభా. అయా నా కొంచెం ప్రార్థన మీ పాత్సని చేర్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామాలు అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమె.